హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము రెసిపీ చేయడం లేదు ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు ఐరన్ కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఐరన్ కడాయిని కానీ ఐరన్ తవాని కానీ బయట కొన్నప్పుడు డైరెక్ట్గా యూస్ చేయకూడదు. ఫస్ట్ వాటిని సీజనింగ్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోవాలి. పదండి, ఇంకా లేట్ చేయకుండా ఈ ఐరన్ కడాయి సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్తో వాష్ చేసుకొని ఒక స్క్రబ్ తీసుకొని దాంతో సోప్ తీసుకొని బాగా అదిమి బాగా కడగాలి. ఇవి మొత్తం ఒకసారి పైన బయట లోపల మొత్తం బాగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి మనం ఇప్పుడు కడాయిలో వాటర్ వేసుకోవాలి. మనకి హాఫ్ పైన వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమ్మ చెక్కలు ఇలా కట్ చేసుకొని ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ మనకి మరగడం స్టార్ట్ అయ్యారు కదా. ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు మనం ఒక చాకు తీసుకొని బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఒక చాకు తీసుకొని దాన్ని వెనకాల నుంచి ఇలాగా పెట్టుకొని బాగా స్క్రబ్ చేస్తూ ఉండాలి నిమ్మకాయతో. బాగా అంతా చుట్టూ అంతా మొత్తము బాగా వాష్ చేయాలి. నిమ్మకాయతో బాగా ఇలాగా మొత్తము స్క్రబ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉండాలా. ఇలాగా బాగా మరగనిస్తూ ఇలా నిమ్మకాయని బాగా స్క్రబ్ చేస్తూ ఉండాలి మొత్తము. ఇలా బాగా మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాగా మనకి వాటరు బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టాను. ఈ నిమ్మకాయలతో బాగా మొత్తము స్క్రబ్ చేసుకోవాలి. ఇలా మనం చాకుతో కానీ లేదా ఒక గరిటెతో కానీ ఇలాగా నిమ్మకాయని బాగా స్క్రబ్ చేసుకోవాలి. మొత్తము కడాయిని మొత్తము బాగా స్క్రబ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ నైఫ్ని యూజ్ చేశాను. తర్వాత వచ్చి ఒక అట్ల కడాయిని తీసుకొని కూడా యూజ్ చేశాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తము మనము వాటర్ అంతా బాగా చల్లారిన తర్వాత వాటర్ అంతా వంపేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సోపు స్క్రబ్తో మొత్తం బాగా వాష్ చేసుకోవాలి. బాగా ఈ స్క్రబ్తో బాగా వాష్ చేయాలి మొత్తము. ఇది కొంచెం టైం ఎక్కువగానే పట్టద్ది. మనము స్లోగా నిదానంగా చేసుకోవాలి, కొంచెం ఓపిక్గా. అప్పుడే మనకి కడాయి అనేది నీట్గా వస్తుంది. కొంచెం ఎక్కువ ప్రాసెస్సేను, అయితే మనకి కడాయి మాత్రం నీట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్తో కూడా వాష్ చేసేయాలి. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో. ఇలా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇప్పుడు కొంచెం కల్లు ఉప్పు వేసుకొని ఒక సగం నిమ్మకాయ తీసుకొని ఇలా బాగా రబ్ చేయాలి. ఉప్పు నిమ్మకాయతో బాగా మొత్తము కడాయికి మొత్తం బాగా రబ్ చేయాలి. సైడ్స్ మొత్తం ఒకసారి బాగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాష్ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే చేసుకోవాలి. సెకండ్ టైం కూడా చేసుకొని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే చేసుకోవాలి. మనం ఇలాగా వాటర్ బాయిలింగ్ చేసి నిమ్మకాయ అంతా వేసుకొని బాగా హీట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్, నేనైతే ఒక 3 టైమ్స్ అయితే చేశాను. ఇలాగే మనకి చింతపండు కానీ నిమ్మకాయ అలాగే ఉండిచ్చి కొంచెం ఉప్పు వేసుకొని బాగా స్టీల్ స్క్రబ్ తీసుకొని బాగా వాష్ చేయాలి. చూసారా మనకి అంతా ఎలా వచ్చేస్తుందో, బ్లాక్గా ఉండ మొత్తము. నేను ఇది సెకండ్ టైం అయితే చేస్తున్నానండి. ఇలా అయితే 3 టైమ్స్ అయితే చేయాలి. అలాగే బాగా కొంచెం హార్డ్గా అయితే చెయ్యాలి. నిదానంగా పైన అయితే ఇలా రాదు, కొంచెం హార్డ్గా అయితే బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని వాష్ చేసుకుందాం.
చూసారా ఫస్ట్ దానికన్నా మనకి సెకండ్ టైంకి ఎంత రిజల్ట్ కనిపించిందో. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ సీజనింగ్ చేసుకోవాలి మనం. ఇలాగే వాటర్ పోసుకొని చింతపండు నిమ్మకాయ వేసుకొని బాగా రోలింగ్ బాయిల్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఉప్పుతో నిమ్మకాయతో బాగా వాష్ చేసుకోవాలి. ఇది సెకండ్ టైం. ఇప్పుడు థర్డ్ టైం చేస్తే ఇలా వస్తుందండి. బాగా క్లీన్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని వాటర్ మొత్తము బాగా ఏమీ లేకుండా తుడుచుకోవాలి. ఫైనల్గా అయితే మనకి కడాయి అనేది ఇలా రెడీ అవుతుంది. ఈ టైంలోనే మనం క్లాత్తో వాటర్ ఏమి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేయాలి. మొత్తము కడాయికి మొత్తము ఆయిల్ బాగా పట్టించాలి. మొత్తం ఆయిల్ అంతా పూసాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిని పెట్టి ఆయిల్ పూసాం కదా, ఆ కడాయిని పెట్టి బాగా మనకి పొగలు వచ్చేంత వరకు అయితే మనం బాగా ఉంచాలి స్టవ్ పైన. చూసారా ఇలా పొగలు వచ్చేంత వరకు అయితే మనము ఉంచాలి. సైడ్స్ మొత్తం బాగా తిప్పుతూ చేసుకోవాలి. మొత్తము సైడ్స్ మొత్తం తిప్పుతూ అయితే మనము చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మొత్తము రొటేట్ చేస్తూ స్టవ్ మీద చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి మనం స్క్రబ్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగైతే మనము ఒక 2 టైమ్స్ అయితే చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద పెట్టి అలాగే ఒక 5 మినిట్స్ వరకు పొగలు వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేస్తే మనకి ఐరన్ కడాయి అనేది రెడీ అయిపోతుంది.